నా మాట చొప్పున బ్రతకడానికి సాధన చేయాలి నువ్వు. కానీ మనమే సాధన చేసాం తెలుసా? దేవుని మాటలను అధిగమించి బతకటం సాధన చేశాం. మనం నేర్చుకున్న గొప్ప పనితనం అది. దేవుడు ఏవేవైతే చెప్తున్నాడో మనకు నచ్చినంత వరకు ఆ మాటల్లో మనం ఫాలో అవుతూ, దేవుని మాటల్ని ఫాలో అవుతూ మనకు నచ్చినంత వరకు, మనకి అభ్యంతరం అనిపించిన దగ్గర దేవుని మాటల్ని దాటవేసి వెళ్తా ఉన్నాం. మళ్ళీ దాటేసి వెళ్ళి ఊరుకుంటున్నామా? మళ్ళీ పక్కన వాళ్ళ కౌన్సిలింగులు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనమే దాటవేసి దేవుని మాటలను దాటి వెళ్ళిపోతూ మనం కొద్దో గొప్ప ఫాలో అవుతాం కదా. ఆ ఫాలో అయిన వాటిని బట్టి కొంచెం మనసులో ఇగో పెంచుకొని, నేను అన్ని విషయాల్లో చాలా ఫాలో అవుతున్నా, ఏదో ఒకటే అరే కదా అన్నది, కాబట్టి నేను ఎదుటి వాళ్ళకి లెక్చర్లు ఇవ్వచ్చు, కౌన్సిలింగులు చేయొచ్చు అని ఎదుటి వాళ్ళ క్లాసులు బీకే పొజిషన్కి వెళ్ళిపోయాం. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? వేషధారి అన్నాడు. అసలు వేషధారి అంటే ఎవరో తెలుసా? వేషధారి అంటే ఎవరో తెలుసా? తన కంటిలో దూలమును కలిగి ఉండి ఎదుటివాడి కంటిలో నలుసును వెతకడానికి ప్రయత్నించువాడు వేషధారి అన్నాడు. యేసుప్రభువే చెప్పాడు. అసలు వేషధారణ అంటే ఏందన్నా, వేషధారణ అంటే ఏంది అనే ఒక ప్రశ్నకు సమాధానం అది.